రియల్ లైఫ్లో హీరోలుగా కనిపించే వారంతా నిజ జీవితంలోనూ అలా ఉంటారు అనుకుంటే పొరపాటే. సినిమాలో ఎంతో తెలివిగా విలన్ ఆట కట్టించే హీరో రియల్ లైఫ్కు వచ్చేసరికి అంత తెలివిగా ఏమీ ఉండరు. సినిమాల్లో హీరోలుగా చేస్తే మాత్రం వారు కూడా మామూలు మనుషులే కదా, సాధారణ మనుషుల మాదిరే వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు. తెరపై ఫైట్లు చేసిన ఓ హీరో నిజ జీవితంలోకి వచ్చేసరికి పెద్ద బకరా అయ్యాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి దండిగానే డబ్బులు సమర్పించుకున్నాడు. అతను యాక్టర్, తానే ప్రొడ్యూసర్, తానే డైరెక్టర్, తానే హీరోగా ఓ సినిమా తీశాడు. హాలీవుడ్ రేంజ్ లో హిట్ మ్యాన్ పేరుతో 6 దేశాల్లో షూటింగ్ చేసి 6 భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. రియల్ లైఫ్ లో సంచలనం సృష్టించిన ఈ హీరో రియల్ లైఫ్ లో మాత్రం జీరో అయ్యాడు. సైబర్ కేటుగాళ్ల గాలానికి చిక్కి నిండా మునిగాడు. యంగ్ హీరోలను టాస్కుల పేరుతో ఫసక్ చేశారు సైబర్ క్రిమినల్స్. బిష్ణు అధికారి టాలీవుడ్ అప్కమింగ్ యాక్టర్. 2 సినిమాల్లో మాత్రమే నటించడంతో పెద్దగా పరిచయం లేకపోయినా తాజాగా ఓ సంచలనం సృష్టించాడు. తానే హీరోగా, తానే డైరెక్టర్గా హిట్ మ్యాన్ చాప్టర్ 1 సినిమా తీశాడు. 6 దేశాల్లో షూటింగ్ ని పూర్తి చేసి 6 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశాడు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. హిట్ మ్యాన్ గా టాలీవుడ్ చూపును తన వైపుకు తిప్పుకునేలా చేశాడు. రియల్ లైఫ్ లో అద్దరగొట్టిన ఈ హీరో రియల్ లైఫ్ లో బకరా అయ్యాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. టాస్క్ల పేరుతో సైబర్ క్రిమినల్స్ వేసిన ట్రాప్ లో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా కేటుగాళ్లు అడిగినంత మనీని డిపాజిట్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. బిష్ణుకు ఎమ్మా అనే మహిళతో అన్నౌన్ నంబర్ నుంచి వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. గూగుల్ రివ్యూస్ ను పెంచుకోవాలనుకున్నా, టాస్క్ల ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నా రిజిస్టర్ చేసుకోమంటూ ఓ లింక్ ను పంపారు. లింక్ ద్వారా తన వివరాలు రిజిస్టర్ చేసుకున్న బిష్ణుకు ఓ కోడ్ నెంబర్ ని ఇచ్చారు. ఈ కోడ్ తో టెలిగ్రామ్ లో రిజిస్టర్ అవ్వాలని సూచించారు. టెలిగ్రామ్ లో అలీనా అనే మహిళ బిష్ణుకు కొన్ని స్టార్ హోటల్స్ లింక్లను పంపించింది. వాటికి రివ్యూలు రాసి పంపడం ద్వారా డబ్బులొస్తాయని, ఇలా రోజుకు 20 హోటళ్లకు రివ్యూలు ఇవ్వాలని టాస్క్ ఇచ్చారు. టాస్క్ పూర్తి చేసిన తర్వాత స్క్రీన్ షాట్లు పంపాలని చెప్పారు. అలీనా చెప్పినట్టు రివ్యూలు ఇచ్చి స్క్రీన్ షాట్లు తీసి పంపాడు బిష్ణు. టాస్కులు పూర్తయిన తరువాత తనకు రావాల్సిన డబ్బులు అడిగాడు బిష్ణు. కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలని, వాటికి జత చేసి పంపుతామని చెప్పారు సైబర్ కేటుగాళ్లు. దీంతో బిష్ణు 5,000 రూపాయలు వాళ్లు చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. టాస్క్ పూర్తి కావడంతో బిష్ణు అకౌంట్ కి 6,800 పంపారు. 1,800 రూపాయలు లాభం అనుకున్నాడు హీరో బిష్ణు. అధిక లాభాలు కావాలంటే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చెయ్యాలని సూచించారు సైబర్ క్రిమినల్స్. దీంతో గుడ్డిగా 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. తనకు రెట్టింపు లాభాలొచ్చాయని డిజిటల్ మనీ రూపంలో చూపించారు. ప్రాఫిట్ డబ్బులు అకౌంట్లో జమ అవ్వాలంటే మరికొంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. అలా ఓసారి 3 లక్షలు, మరోసారి 5 లక్షల చొప్పున ట్రాన్స్ఫర్ చేస్తూ పోయాడు. విడతల వారీగా 43 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశాడు. తన ప్రాఫిట్స్ డబ్బుల కోసం ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఇంకా పెట్టుబడి పెట్టండి చెబుతున్నారే తప్ప రిటర్న్స్ లేవు. దీంతో తన డబ్బులు తనకివ్వమంటూ మెసేజ్ చేశాడు. రిప్లై లేదు. ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకపోవడంతో తాను బకరా అయ్యానని తెలుసుకున్నాడు. సైబర్ ట్రాప్ లో పడి 43 లక్షలు పోగొట్టుకున్న బిష్ణు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్ మెసేజ్ తో మొదలై 5,000 పెట్టుబడి నుంచి ఏకంగా 43 లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ కేటుగాళ్లు. నవంబర్లో సినిమా విడుదల చేసి రికార్డు సృష్టిద్దామనుకున్న ఈ యంగ్ హీరో అనాలోచిత పని వల్ల లక్షల రూపాయలు నష్టపోయాడు.